దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనమాత. ప్రైజ్ లార్డ్. బాగున్నారమ్మా? మేము కూడా దేవుని కృపలో బాగున్నాము. దేవుడు 6 నెలలు మనల్ని కాచి కాపాడేశాడు. అబ్బా, సంవత్సరంలో సగభాగం అయిపోయింది, ఇంక సగభాగం ఉంది. అయితే మనం బైబిల్ రీడింగ్ ఎంత చేసాము, మనం ఎంత కన్నీళ్ళు ఖర్చు ప్రార్థించాము, అంత ఎన్ని ఉపవాసాలు ఉన్నాము, ఎన్ని మంచి పనులు చేసాము, ఎంత స్వార్థ చేసాము, ఒకసారి మనం కొలుసుకుందాం, కాటా వేసుకుందాం. నేను ఎంత పని చేశాను, ఎంత కొన్ని విడిచిపెట్టాను, కొన్ని తీసుకున్నాను. అంటే ఆత్మీయమైన ఆహారం తీసుకున్నాను, శారీరకమైన కొన్ని విడిచిపెట్టాను. మన టాలెంట్ ఏమిటి, ఇదంతా ఒకసారి ఈరోజు 1వ తారీఖు కనుక మనం ఇవన్నీ కూడా ఆలోచించి మనం ప్రభు వైపు చూస్తే ఒకసారి చూసుకుంటే మనకి ఎన్నో విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. మరి ఎంతో మేలు చేశాడు దేవుడు. అనేక మంది చనిపోయారు. ట్రైన్ ప్రయాణం, విమాన ప్రయాణం, నది ప్రయాణం, నడిచి వెళ్ళేవారు, మన చుట్టుప్రక్కల ఉన్నవారు కూడా చనిపోయారు. అయితే మన దేవుడు కాచి కాపాడారు. ఆయనకి కోటి కోటి స్థుతులు. వేలాది నదులంత విస్తార తైలం ఇవ్వగలము మనం. ఆ గొర్రెల్ని ఇవ్వగలము మనం, ఏమి ఇవ్వలేము. ఆయన రక్షణ పాత్రను చేత పట్టుకుని ఆయన్ని మహింపడతాం. మరి ఈరోజు ఈ వాక్యాన్ని మీరు వినండి. వాక్యమే మనల్ని బ్రతికించి మనల్ని ఆదరిస్తుంది. ఇది జీవజలపు ఊట. ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలన్నీ ఈ జీవజలపు ఊట. ఈ ఊటను మనం నెమరు వేస్తూ భుజిస్తూ జీవిద్దాం. దేవునికి మహిమ. ఈ వారమంతా, ఈ నెలంతా మీకు ఒక వాగ్దానాన్ని నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఈ వాగ్దానాన్ని మీకు తెలుసు అయినప్పటికీ ఒక వాగ్దానం మనం చదువుకుని, నీవు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు. నీవెక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ ప్రయాణాల్లో కాపాడుతాడు. ఇది మీరు బలంగా చదువుకోండి. దినవృత్తాంతములు 28వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటే మీకు చక్కగా అన్నీ కూడా అర్థమవుతాయి. మనం దీవించబడడానికి ముందుగా మనం దేవునికి ఏం చేయాలి, ఏం చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనకు దీవెనలు కావాలి, ఉపకారాలు కావాలి, ఎన్నో కావాలంటే ముందు మనం కూడా దేవునికి ఏం చేస్తున్నామో కూడా మనం చక్కగా ఆలోచన చేసుకోవాలి. ఊరికే మనకి ఎవరో కూడా ఏమి చేయరు. మనం కూడా ఎవరో ఒకరికి ఏదో చేస్తేనే మనం చేస్తారు. మనం కూడా దేవునికి ఏదో ఒకటి చెయ్యాలి. అది ఊరికి ఆయన్ని ఆస్తమాటు అడుక్కోకూడదు. మనం దేవునికి మనమేం చేస్తున్నాము అనేది కూడా మనం చాలా ఆలోచించుకోవాలి. చిన్న ఆరాధన చేసుకుని దేవుని కనపరుచుకుందాం. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకు ఇప్పుడును ఎల్లప్పుడూ యుగములు యుగములు మహిమ ఘనత ప్రభావములు ఆయనకి చెల్లునుగా. ఆమేన్. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకులు ఇప్పుడును ఎల్లప్పుడూ యుగములు యుగములు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకి చెల్లునుగా. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకోకముందు చిన్న పాట పాడుకుని దేవుని కనపరుచుకుందాం. ఎవరైనా ఒంటరిగా ఉన్నారేమో, చాలా కష్టపడుతున్నారేమో. మరి మీ ఒంటరి జీవితానికి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యెహోవా. ఆ ఒంటరి వాడిని దేవుడు ఎట్లా చేస్తాడో మనం చూడబోతున్నాం. ఈ పాట అందరూ నేర్చుకోండి. ఈ పాటలో చాలా మర్మము కలిగి ఉన్నది. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవు లేకుంటే నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుంటే నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పూలు నన్ను విసికించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పూలు నన్ను విసికించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. నేనున్నానులే భయపడకు అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటి యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటి యేసయ్యా.
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడు లేకుండా నేను ఉండలేనని దేవుడు నిజమైన స్నేహితుడిగా మనం ఎప్పుడైతే చేర్చుకున్నామో, ఎప్పుడైతే ఆయన మనకు ఒక తండ్రిగా నిలబడ్డాడో, ఆయన ఎప్పుడూ తండ్రే, కానీ మనం ఆయన తండ్రిగా చూస్తే మన ఆయన కుమార్తెలు కాబట్టి మనం అసలు భయపడవలసిన అవసరం మనకి లేదు. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడుకోవచ్చు. ఈరోజు పరిశుద్ధ గ్రంథం చదువుకున్నారమ్మా? పరిశుద్ధ గ్రంథం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నారా? ఫ్యామిలీ ప్రేయర్ అంటే భర్త, బిడ్డలు, నీవు, భార్యవు కలిసి ప్రార్థన చేసుకోవాలి. అది ఫ్యామిలీ ప్రేయర్. అంటే మరి భర్త గారు ఉండకపోవచ్చు, భర్త గారు ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఆయన పని మీద బయట ఉండొచ్చు. తల్లిగా, ఒక గృహిణిగా నువ్వేం చేయాలంటే బైబిల్ తీసుకుని చాప వేయాలి. ముందు బైబిల్ తీసుకుని తప్పట్లు కొడుతూ పాట మొదలు పెట్టండి. అప్పుడు పిల్లలందరూ మా మమ్మీ తాళం వచ్చేసింది, ప్రేయర్ చేసుకుంటుంది, మనం కూడా వెళదాము. ఫస్ట్ డే రాకపోవచ్చు, సెకండ్ డే కూడా రాకపోవచ్చు. మీరు 2-3 పాటలు పాడేటప్పటికి ఈ పాటలు వాళ్ళ హృదయంలోకి వెళ్ళి, అరే మమ్మీ దగ్గరికి మనం వెళ్ళిపోదాము అని వస్తారు. ఫస్ట్ డే సెకండ్ డే అయినా ఒక పాట 2 పాటలే పాడుతూ విసుగు వస్తుంది వాళ్ళకి కూడా. అని 1-2 అనుకుంటారు. వాళ్ళకి చెప్పాలి మనం. అమ్మ నీకు ఏ పాట నచ్చిందా పాట తీయి అంటే వాళ్ళు తీస్తారు. అప్పుడు వాడికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అరే నేను వచ్చిన పాట మా మమ్మీ పాడమంటుందని చాలా ఇంట్రెస్ట్గా పాట పాడతారు. అమ్మ నీకు వచ్చిన బైబిల్లో వాక్యం ఏం చదువుదాం అని కూడా మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఏలియా కథ, ఎలీషా కథ, మరి లేకపోతే నయోమి గురించా, రూతు గురించా, లేకపోతే యోనా గురించా ఏం చదువుదామా ఇంట్రెస్టింగ్గా మన పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఈ స్టోరీ చదువుకుందామా, ఇందులో చాలా మంచి ఉన్నవి చదువుదామమ్మా అని మన పిల్లలకి కొంత బాధ్యత చెప్తే వాళ్ళు అమ్మ నాకు ఇది అంటే చాలా ఇష్టం, నేను చదువుతాను అని వాళ్ళు చదివిన తర్వాత మనం దాని గురించి మన మెసేజ్ చెప్పచ్చు. అది ఎక్కువ టైం తీసుకోకూడదు. చాలా షార్ట్లో చిన్నగా మొదలు పెడితే అది వాళ్ళకి రుచికరంగా టేస్ట్గా ఉంటుంది. మా మమ్మీ ఈవేళ ఈరోజు పాట పాడమన్నా, రేపు నేను పాట పాడడానికి రెడీ అవుతాను అని అలా ఇంకో పాట పాడుతుంది. మేము 2 పాడేమంటే వీళ్ళు 3 పాడదాం, లేదా 4 పాడదాం. వాళ్ళ ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. ముందు చిన్నగా మొదలు పెట్టాలి. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో రాశాను, మొట్టమొదటి కొంచెం ఉంటావు, తొదకు నేను మహాభివృద్ధిలోనికి తీసుకొస్తాను. అది మా జీవితంలో నెరవేరింది. అది మా జీవితంలో తప్పగా ఆ వాగ్దానం నెరవేరుతూ ఉంది. ఇంకా కూడా చేయబోతున్నాడు దేవుడు మాకు. మేము ఫస్ట్ చిన్నగానే ఉన్నాం, తర్వాత మహాభివృద్ధిలోకి వచ్చాం. ఆత్మీయంగా, శారీరకంగా అన్నిటిలోనూ వృద్ధిలోనికి ఆయన తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు వాక్యం ఏం చదువుకున్నారో నాకు తెలియదు, కానీ మీరేం చదువుకున్నారో మీ మనసు తెలుసు. మీరు చదువుకోకపోతే మీరు దేవుణ్ణి అడగండి, ప్రభు నన్ను క్షమించు. అమ్మ మీరు అందరు టీ తాగి ఉంటారు కదా, టిఫిన్, టీ, భోజనం అన్నీ రెడీగా టైం టు టైం చేస్తున్నారు కదా. అలాగే చాలా ఎర్లీ మార్నింగ్ మీరు దేవుని స్తుతించి ఆరాధించారు. మనకన్నా ముందుగా పక్షులు దేవుని స్తుతించి ఆరాధిస్తారు. మీరు కూడా అలాగే దేవుని స్తుతించి ఆరాధించి బిడ్డలుగా మీరు ఉండాలని నేను హృదయపూర్వకమైన కోరుకుంటున్నాను. ఈ గ్రంథము మీరు కలిసి పరలోకి పెడతాం. అంటే ఈ గ్రంథములో ఉన్నవి, ఈ గ్రంథంలో ఉన్న కాగితాలు ఇవేమి రావు మనకు కూడా. ఈ గ్రంథంలో ఉన్న ఈ వాక్యమే మనకు కూడా వస్తుంది. ఈ వాక్యాన్ని నెరవేరిస్తే చదివేయడం గొప్ప కాదు, చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి. ఇందులో ఉన్న సారాంశం ఏమిటి, ఇది నా హృదయానికి సరిపోయిందా అని మనము ఆరాధించి దేవుని కనపరిస్తే తప్పనిసరిగా మనకి దేవుడితో మంచి స్నేహం కుదురుతుంది, బాంధవ్యం కుదురుతుంది. ఇంక దేవుని అసలు విడిచిపెట్టవద్దు, అవ్వనే అవ్వదు.
ఆ నిజమైన స్నేహితుడు. మీ గుడ్ ఫ్రెండ్ ఎవరంటే మీరేం చెప్తారు? నా గుడ్ ఫ్రెండ్ ఎవరంటే మీరు చెప్తారు. ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరు మీ గుడ్ ఫ్రెండ్? మీకు ఎన్నో తిరిగిపోతున్నప్పుడు మనసులో నా గుడ్ ఫ్రెండ్ తండ్రి. ఈ లోకంలో గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ కొన్ని రోజులే ఉండి వెళ్ళిపోతారు. నా ఫ్రెండ్ నా భర్త అని వెళ్ళిపోయారు, ఆయన దేశం ఆయన వెళ్ళిపోయారు. గుడ్ ఫ్రెండ్ అనుకున్నాను, లైఫ్ అంతా ఉంటాను అనుకున్నాను, కానీ 20 years అయింది ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. నా గుడ్ ఫ్రెండ్ అని విడిచిపెట్టేశాడు. కానీ అసలైన గుడ్ ఫ్రెండ్ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సృష్టికర్త, నన్ను తల్లి గర్భంలో వేసిన వాడే గుడ్ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు. ఆ స్నేహితుడు ఒక్కొక్క మనిషిని ఒక్కో రీతిగా వాడుకుంటాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వజ్రాలు లాంటి విలువైన వాక్కునిస్తాడు. అద్భుతాలు చేసేలా చేస్తాడు, స్వస్థపరిచేలా చేస్తాడు. ఒక్కొక్క మనిషికి ఒక టాలెంట్ ఇస్తాడు దేవుడు దైవ భక్తులకి. ఈ లోకంలో MA BA 10th class డిగ్రీ చదివిన వాళ్ళకి ఉద్యోగములు టాలెంట్ ప్రకారంగా ప్రభుత్వం ఇస్తుంది, వాడు చదువుకునే విధానం బట్టి ఇస్తుంది. ఇక్కడ కూడా దేవుడు నీ జ్ఞానాన్ని బట్టి, నిన్ను బట్టి, నీవు దేవుడిని ఎంత మహింపరుస్తున్నావో నీ టాలెంట్కి తగ్గ అదే దేవుడు నీకు ఇస్తాడు. కొందరు పాటలు మంచిగా పాటలు పాడగలరు, కొందరు మంచి వాక్యం ఇవ్వగలరు, కొంతమంది ఆజ్ఞలు నెరవేరుస్తారు. అబ్బా, చాలా ఒక్కొక్కడికి ఒక్కొక్క వరము. ఆ వరాలన్నీ ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథంలో తీసుకోండి. ఇది ఎవ్రీడే చదవండి, ప్రతిరోజు దీన్ని చదవండి, చదవకుండా ఉండకండి. చదివిన తర్వాత ఇందులో ఉన్న వాక్యం ఏమిటో తీసుకోండి. ఇప్పుడు మన వాక్య భాగం చదువుకున్నాం కదా. ఏమిటి? నువ్వు పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు. ఎక్కడికి వెళ్ళినా నీకు దీవెనల దేవుడు ఇస్తాడని ఈ యొక్క నెలలో ఫస్ట్ వారంలో ఫస్ట్ మాట మనము దినవృత్తాంతం 28:3 చదువుకున్నాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకోబోతున్నాం. అది ఏమిటంటే, ఒకసారి వాక్యాన్ని ఇద్దామా? 2వ రాజులు 18వ అధ్యాయం. అమ్మ, 1వ రాజులు 18వ అధ్యాయము వాక్యాన్ని చదువుకుందాము. ఆ వాక్యం ఏమిటంటే, ఇక్కడ పోటీ వచ్చింది ఏలియాకి. మరి ఆ దేశ ప్రజలు బాగా విగ్రహారాధకులై ఉన్నారు. విగ్రహారాధకులై ఉండి మా దేవుడే గొప్పడు, మా దేవుడే గొప్పడు అన్నట్టుగా ఉన్నారు. మీ దేవుడు గొప్పడా, మా దేవుడు గొప్పడా, మీ దేవుడు ఏం చేస్తాడు, మా దేవుడు ఎలా చేస్తాడు అని వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. వాళ్ళ దేవుడు బొమ్మ, మట్టితో చేసుకున్న బొమ్మ, బంగారంతో చేసుకున్న బొమ్మ, ఇత్తడితో చేసుకున్న బొమ్మ అది మాట్లాడదు. యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా బొమ్మల గురించి ఆయన రాశాడు. చెవులుండి వినుము, ముక్కుండి వాసించుడు, ఆ నోరుండి పలకు, కళ్ళుండి చూడము, కాళ్ళుండి నడవము. మనుష్యుడే మట్టిని తయారు చేస్తున్నాడు, ఆ మట్టి కలర్ పూస్తున్నాడు. అంతే, ఆ మట్టి ఎట్లా మాట్లాడుతుంది మనిషితో? ఈ వాక్యము దానికి చాలా సరిపడగా దైవ సేవకుడి ద్వారా దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని ఇక్కడ చేసి చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన్ని ఎప్పుడైనా మీరు చూసారా ఆ భక్తుడిని? అసలు చాలామంది ఈ గ్రంథంలో ఉన్న ఆ ఏ కార్యాలు కూడా చూడలేకపోతున్నారు. గ్రంథాన్ని సరిగా కళ్ళుండి కూడా చూడలేకపోతున్నారు. ఆయన అంటున్నాడు, కళ్ళుండి చూడలేని ఎందరో ఉన్నారు, చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు. వారి కళ్ళు తెరిపించు నీ మహిమతోనే, వారి కళ్ళు తెరిపించు నీ మహిమతోనే, కళ్ళుండి చూడలేని ఎందరో ఉన్నారు, చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నా. ఆఫీస్ బిజీ, వెళ్ళిపోతారు, బైబిల్ రీడింగ్ చేయరు, పనికి రెడీ, పని చేయాలి, ఎక్కడొక్క వెళ్ళిపోవాలి,
స్కూల్కి వెళ్ళిపోవాలి, బైబిల్ చదవరు. ఆ, వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఐస్ ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, దేవుడిచ్చిన ఆయుష్ ఉంది, వాళ్ళకి కళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. కళ్ళు లేని ఎందరో ఉన్నారు ఈ భూలోకంలో. దేవుడికి మంచి హెల్త్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, అందం ఇచ్చాడు, సౌందర్యం ఇచ్చాడు, రాజకిరీటం ఇచ్చాడు. నువ్వు రారాసుగా ఉన్నావు. అయినా బైబిల్ చదవకపోతే దేవుడు ఒక రోజు అడుగుతాడు, నా కుమారుడా, జుండు తేనెదారుల కన్నా అద్భుతమైన నా గ్రంథాన్ని నువ్వు చదవావా అని అడిగినప్పుడు ఏం చెప్పగలను? అందుకే వాక్యాన్ని చదువుకుందాం. వాక్యం చదవకుండా అసలు బయటికి వెళ్ళకూడదు. ఎన్నో పనులు వస్తాయి, ఎన్నో ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టు. మొట్టమొదటి స్థానం దేవునికి. అప్పుడు నీ కుటుంబం అంతా నీ తొట్టిలో పిండి బుడ్డలో నూనె ఎప్పుడు అలా ఉంటానే ఉంటుంది. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగు. అలా నా భర్త గారు చేశారు. అందుకే మా తొట్టులో పిండి బుడ్డలో నూనె ఇప్పటికైపోలేదు. ఎప్పుడు సమృద్ధైన ఆహారాన్ని నాకు నా పిల్లలకి దేవుడు ఇచ్చాడు. దేవునికే స్తుతి కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. మొట్టమొదటి రాజులు 18వ అధ్యాయము. ఏలియా ఇక్కడ ఒక అద్భుతమైన కార్యము చేస్తున్నాడు. చూద్దాము 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తుడైన 450 మందిని, ఆషేరు దేనిని ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్నేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పాను. అహాబు ఇశ్రాయేలు అందరి యొద్దకు దూతను పంపి ప్రవక్తను కర్నేలు పర్వతమునకు సమకూర్చాను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి వాళ్లను మట్టుకు మీరు 2 తలంపులు మధ్య తడబడదు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, ఆ బయలుదేవుడైతే వారిని అనుసరించండి అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకక పోయిరి. మీరు 2 తలంపులతో ఉంటారండి, ఒక తలంపుతో ఉండండి. ఆ తలంపు ఏంటంటే చాలా స్పష్టంగా దేవుడు రాశాడు. ఏమిటి అంటే తలంపు ఏదో ఒక దారిని విన్నాడంట. మీరు చేస్తే ఆ బొమ్మల్ని పూజించండి, లేదా మీరు సృష్టికర్త అయిన దేవుని పూజించండి. అటు ఇటు ఇటు అటు ఉంటారు. ఎందుకు? చాలామంది ఎన్ని చర్చెస్కి వెళ్తారో, చాలామంది 2-3 సార్లు బాప్తిసం తీసుకుంటారు. చాలామంది దేవుని సన్నిధిలో ఒకే దారిలో నడవండి. జాగ్రత్త. ఒకే మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన దేవుడు ఒకే మార్గంలో గుండా మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ 2 అడుగులు 2 పడవల మీద కాళ్ళు వేస్తే మధ్యలో మునిగిపోతాము. ఇటు అటు తేలం. ఇటు పరలోకం వెళ్ళడం, అటు నరకం వెళ్ళమేమో. మరి ఎక్కడ ఉంటామో మరి దేవుడు తెలుసు. నరకం వెళ్ళిపోతామేమో మనం. ఏదో ఒక పడవ మీద నడిస్తే బాగుంటుంది. ఇటు నరకం పడవైన ఇల్లు, ఇటు పరలోక పడవలైన ఇల్లు. పరలోక పడవలు వెళ్తే పరలోకం వెళ్తాం, నరకం పడవలు వెళ్తే నరకం వెళ్తాం. నరకం పడవేది? లోకం. పరలోక పడవేది? లోకములో ఉండి లోకములోని మనలోనికి రాకుండా మనలోనికి లోకంలోకి పంపించాలి. అంటే జీవం గల దేవుని మాటలు మనం బయటకు పంపించాలి, వాటిని మనం అనుసరించాలి. మరి లోపల బయటకు పంపించడం ఏంటి? లోకంలో మనం తీసుకోకూడదు. కొన్ని తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని తీసుకోకూడదు. అవి రైట్ రాంగ్ ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. అది వద్దు, చెయ్యొద్దని చెప్తాడు. హల్లెలూయా. అంత మంచి దేవుడు మనకు దొరికాడు. మరి అలా చేద్దాం. మనం ఇక్కడ ఈ బయలుదేరుతున్న వాళ్ళు పూజించడానికి రెడీ అవుతున్నారు. 2 తలంపులు కలిగి ఉన్నారు. ఆ 2 తలంపులు 2 తలంపులతో ఉండండి అన్నాడు ఆయన. అందరినీ పిలిచాడు. రండి, మీరు ఏం చేస్తారు? ఒక ఆవును తీసుకోండి, ఒక ఎద్దును తీసుకోండి. 2 ఎద్దులు వచ్చాయి. 2 ఎద్దులు కట్ చేస్తున్నారు. ఒక ఎద్దు వీళ్ళకి, ఒక ఎద్దు వాళ్ళకి. అయితే ఈ ఎద్దును కట్ చేసేసిన తర్వాత చక్కగా ఏం చేశారంటే వాళ్ళు దాన్ని కట్టేశారు. ఒక బలిపీఠం కట్టారు. ఆ బలిపీఠం దగ్గర దాన్ని నీళ్ళు పోస్తారు.
ఇంకా ఆ విత్తనాలన్నీ వేశారు, ఆ చుట్టూ కట్టారు. కట్టిన తర్వాత ఆ ఎద్దును పెట్టారు, నీళ్లు పోసారు. దాన్ని ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు వాళ్ళ వాళ్ళ సమయాన్ని వాళ్ళ సమయాన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు అందరూ ఈ యొక్క బలిపీఠాన్ని కట్టి చక్కగా ప్రార్థన చేస్తున్నారు. ఆ బయలుదేవత ఏమీ వింటం లేదు, ఆ బయలుదేవత ఏమీ మాట్లాడట్లేదు, ఆ యజ్ఞి కాలట్లేదు. ఆ ఎద్దును పెట్టారు, నీళ్లు చల్లారు, ఎంత చేశారు, ప్రార్థన చేస్తున్న ఒక్క ప్రార్థన కూడా దేవుడు వినట్లేదు. సరే ఏం జరిగిందంటే లాస్ట్కి బెల్టలు తీసుకుని కుట్టుకున్నారు. ఆ రక్తం చిందిస్తే ఒకవేళ దేవుడు అక్కడ కార్యం చేస్తాడేమో అనుకున్నారు. ఆ రక్తం కూడా చిందించి బెల్టలతో కొట్టుకున్నా కూడా వాళ్ళకేమీ కూడా ఆ దేవత ఏమీ వినటం లేదు. సరే వాళ్ళ టైం అయిపోయింది, రెండో టైం వచ్చింది. ఆ రెండో టైము ఎవరంటే ఇక్కడ ఏలియా గారు చెప్తున్నారు. ఏమంటే 27 వచనానికి వచ్చేసాం మనం. 29వ వచనానికి వచ్చాం. వాక్యాన్ని చదువుకుందాము. 28. వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారినంతగా తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రులతోనూ తమ దేహమును కోసుకునుచు నుండిరి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తరువాత అస్తమము నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటనలు చేయొచ్చు వచ్చారు, కానీ మాట అయినను ఉత్తరమైనను లక్ష్యము చేసిన వాడైనా లేకపోయారు. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండి, జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చారు. అతడు క్రింద పడిన త్రవ్యబడిన వారిని బలిపీఠం బాగు చేసి, ఫస్ట్ ఏం చేశారంటే బాగు చేశారు. మీ ఇంటికి ఎవరైనా బాగోలేని వాళ్ళు వస్తే మీరు బాగు చేయాలి, ఫస్ట్ పాయింట్. రెండవది చూడండి, ఏం చేశాడంటే బాగు చేశాడు. మళ్ళీ చదువుకున్న ఈ మాట ఎంత బాగుందో. త్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠను బాగు చేసి, యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇజ్రాయేల్ యొక్క వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రములు లెక్క చెప్పున 12 రాళ్ళు తీసుకున్నాను. యాకోబు సంతతి 12 మంది. యాకోబుని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. వారికి లెక్క చొప్పున 12 రాళ్ళు, 12 గుమ్మములు. అమ్మో, 12 గురించి చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. 12 రాళ్ళని ఇక్కడ తీసుకుని ఆయన ఏం చేస్తారండి, 12 రాళ్ళ చేత యెహోవా నామమును బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానుకుల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను కందకం ఒకటి త్రవ్వించెను. ఆ రాళ్ళ చేత 12 రాళ్ళు తీసుకొచ్చాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబును జ్ఞాపకం చేసుకున్నాడు. మనం పితరులు జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమైన సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. ఈ 12 రాళ్ళు తీసుకుని చక్కగా బలిపీఠం కట్టాడు. తర్వాత ఏం చేశాడు, గింజలు వేసాడు, మానికతో పెట్టాడు, త్రవ్వాడు, కట్టెలను క్రమముగా పేర్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో క్రమశిక్షణ ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. క్రమముగా టీ తాగుతాం, క్రమముగా కొన్ని మన పనులు మనం చేసుకుంటాం. దేవుని పని మనం క్రమముగా చేస్తున్నామా దేవుడు ఆలోచిస్తున్నాడు. నువ్వు ఉపవాసం ఉంటున్నావా, శుక్రవారం ఉదయకాలం ప్రార్థన చేసుకుంటున్నావా, ఇవన్నీ క్రమశిక్షణగా చెయ్యమని అడుగు. దావీదు మహారాజు 7 మార్లు ప్రార్థించేవాడు, 3 మార్లు ప్రార్థించేవాడు. ఆయన ఎన్నో కార్యాలు క్రమంగా చేశాడు. ఈరోజు మనం కూడా క్రమంగా చేయవలసిన వారు ఉన్నాం. ఇక్కడ ప్రవక్త క్రమముగా పేరుస్తున్నాడు. కట్టెలను క్రమముగా పేర్చి క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా, అందరూ చూస్తుండగా భయపడలేదు. జనులందరూ చూస్తుండగా నువ్వు సువార్త చేయడానికి భయపడకూడదు. మనుషులు ఏమి చేయరు. రోజు యేసు ప్రభు గురించి చెప్పాలి, సిలువ గురించి చెప్పాలి, పునరుద్ధానం గురించి చెప్పాలి, ఆయన త్వరగా వస్తాడని చెప్పాలి. ఈ 3 మాటలు మర్చిపోకూడదు. 1 సిలువ గురించి చెప్పాలి, 1 పునరుద్ధానం గురించి చెప్పాలి, 3 ఆయన వస్తారని చెప్పాలి. ఈ 3 మాటలు సింపుల్గా ఎవరొకరికి అందిస్తూ ఉండాలి. మేము మా అమ్మారావు గారు ఉద్యోగం చేసేటప్పుడు మాకు వంట మనిషి ఉండేవాడు. ఆ వంట మనిషి చాలా పెద్ద బొట్టు పెట్టుకుని వచ్చేవాడు. ఆ కాయగూరలన్నీ చేస్తూ ఉండేవాడు, నేను దగ్గర ఉండేదాన్ని, అన్నీ చేసేవాడు. అప్పుడు అతను నేను యేసుప్రభు గురించి చెప్పేదాన్ని. అతను
అయ్యి బాబు మేము పూజ చేసుకుంటాం, దుర్గ పూజ అన్నాడు. చేసుకో, కానీ ఇది గురించి చెప్తున్నాను విను అని చెప్పాను. అలా కొన్ని రోజులు అయిన తర్వాత మేకు గుచ్చుకుంది. ఆ మేకు తగ్గడం కోసం చాలా కష్టపడ్డాడు. ఒక 4 రోజులు పనికి రాలేకపోయాడు. తర్వాత యేసు ప్రభు అతను దర్శించారు. ప్రభు అతన్ని ముట్టి స్వస్థపరిచారు. అతను నమ్మి బాప్తిసం పొందాడు. మొత్తం కుటుంబం అంతా యేసు ప్రభుని నమ్ముకున్నారు. దేవునికే మహిమ కలుగును కాక. ఒక్క మనిషిని నేను మారిస్తే అతని కుటుంబం అంతా మారిపోయింది. దేవునికే మహిమ కలుగును కాక. పాప మా ఇంటి చనిపోయాడు. ఆయన చనిపోయాడు. కానీ బిడ్డలందరినీ ఆశీర్వదించాడు దేవుడు. నీకు కూడా ఆశీర్వాదం కావాలంటే నువ్వు కూడా ప్రతిరోజు ఆయన సువార్తను చాటాలి. ఇక్కడ చూడండి, చాలా చక్కగా క్రమంగా పేర్చాడు, లోతుగా తీశాడు. ఇవన్నీ కట్టెలు పేర్చాడు. ఇదంతా అయిపోయింది. 12 రాళ్ళు పెట్టాడు. ఇదంతా మనం చదువుకున్నాం. తర్వాత 34 అదైన తర్వాత 2వ మారు ఆయన ప్రకారంగా చేర్చుండ అంతటి చెప్పగా వారు 2 మారులు అలాగ చేసి 3వ మారు చేర్చుండగా వారు 3వ మారు చేసిర. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారెను. బలిపీఠం చుట్టూ పొర్లి పారేలా చేసేసారు. ఎద్దును పెట్టారు కట్ చేసి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నీళ్ళు కూడా పొర్లి పారిపోతున్నాయి. నీ హృదయంలో మాటలు పొర్లి పారాలి. యేసు మాటలు ధ్యానం చేయాలి. యేసు మాటలు నీ హృదయంలో పొర్లి పారాలి. కీర్తన గ్రంథం 183 అంటున్నాడు, నా హృదయం నిండి పొర్లి పారుచున్నది. ఆయన వాక్యము జుంటు తేనె దారుల కన్నా గొప్ప వాక్యము. నీ హృదయంలో ఎప్పుడు కూడా పొర్లి పారాలి. ఇంకా చూద్దాము వాక్యాన్ని. చూడండి ఇక్కడ ఎంత బాగా రాశారో. ఆ నీళ్లు బలిపీఠం ఎంత పొర్లి పారిను. మరియు అతడు కందకము నీళ్లతో నింపిన హస్తము నైవేద్యము అర్పించే ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసి, యెహోవా అబ్రహాం ఇస్సాకు ఇజ్రాయేలు దేవా, ఇజ్రాయేలు మధ్య నీవు దేవునివై ఉన్నావనియు నేను నీ సేవకుడిని ఉన్నాననియు ఈ కార్యములను నీ సెలవు చేత చేసిననియు ఈ దినమును కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయమును నీ తట్టుకు తిరగనిత్తువనియు జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. అతడు అలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకములన్నీ నీళ్లను ఆరిపోచేసాను. ఏ దేవుడు అని కేకలు వేశారు. అప్పుడు ఏలియా ఒకని వైపు తప్పించుకుని పోయినయ్యక జనులను ప్రవక్తలను పట్టుకుని వారికి సెలవీయగ జనులు వారిని పట్టుకుని ఏలియా కీషోను వారి దగ్గరకు వారిని తీసుకుని అక్కడ వారిని వాదించారు. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే స్తుతి కలుగును గాక. ఇంకా చాలా వాక్యం మిగిలిపోయింది. దేవుని చిత్తమైతే మాట్లాడి చూద్దాము. ఇక్కడ ఆ యొక్క దేవుని సెలవు చొప్పున చేయాలి. మనం గొప్పవాళ్ళం కాదు. మేము ప్రార్థిస్తే ఆ కార్యం అయిపోయింది, మేము ప్రార్థిస్తే ఆ కార్యమేనో ఆయన చిత్తంలో చేయాలి. అప్పుడు అది తప్పగా నెరవేరుతుంది. అలా కార్యం జరిగింది, గొప్ప కార్యం జరిగింది. ఆకాశం నుండి అగ్ని వచ్చింది, అదంతా దహించేసింది, మసి బొగ్గులాగా అయిపోయింది. యెషయా గ్రంథంలో రాస్తాడు. అది చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది. చదువుతున్నప్పుడు అందమంట మసిబుగ్గులాగా అయిపోతుందంట, నడికట్టంట మసిబుగ్గులాగా అయిపోతుందంట. వాళ్ళు చక్కగా గోధుమలు పెట్టుకుంటారంట. ఇట్లాగా అందంగా అంతా రెడీ అవుతే అదంతా దేవుడు మసిబుగ్గులా చేసేస్తాడట. నాకు చాలా భయం వేసింది వాక్యం చదువుతున్నప్పుడు. అంటే చాలా ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక్కోసారి భయము వణుకు మనకి వస్తుంది. వాక్యం చాలా గొప్పది. వాక్యాన్ని నమ్మండి. వాక్యం చాలా గొప్పది. 12 రాళ్ళు తీసుకుందాం. మరి ఆ చక్కగా క్రమంగా పేర్చాడైనా పేదుద్దాం. మరి ప్రార్థన చేశాడు, కన్నీరు విడిచి ప్రార్థించాడు. ఆకాశము నుండి అగ్ని వచ్చింది, అదంతా బలిపీఠం అంతా కూడా కాల్చివేయబడ్డాది. ఆ బలిపీఠాన్ని చాలా జాగ్రత్తగా కట్టాడు. అవన్నీ ఏరాడు.
అంటే అతను ఏం చేశాడంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అయింది, ఆయన నేల మట్టు కూర్చుని అదంతా ఏరాడు, ఆ చెదిరిపోయిందంతా ఏరాడు. యేసు ప్రభు వారు